ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మార్చి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఈ మార్చి నెల అష్టమ స్థానం, నవమ స్థానం బలంగా ఉంది. అష్టమ స్థానం, నవమ స్థానం బలంగా ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు చేంజెస్ ఎప్పుడు వస్తాయి? మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెస్ వచ్చే విధంగా వీళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇదే ఈ మార్చి నెలలో తీసుకునే నిర్ణయాలు, వీటి ఫలితాలు అనేవి వీళ్ళు రాబోయే 2-3 నెలల్లో చూస్తారు. ఇమ్మీడియట్గా కాకపోయినా డెఫినెట్గా మార్చి నెలలో ఏదో ఒక మూవ్ స్టార్ట్ చేస్తారు. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏదో ఒక చేంజ్, వారు వర్క్ ప్లేస్లో ఒక చేంజెస్ కావచ్చు, వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో చేంజ్ కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని మళ్ళీ ఇలా ఏదో ఒక చేంజ్ అయితే డెఫినెట్గా మార్చి నెల ఆప్ట్ చేస్తూ ఉంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఈ ఆప్ట్ అనేది వాళ్ళకి ఈ 2-3 నెలల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూడటానికి అవకాశం చక్కగా ఉంది చార్మి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి, కమిషన్ బేస్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇదివరకు అంటే పొట్టకూటు అంటే మనకి లైవ్లీహుడ్ అనేది కొన్ని మార్గాల ద్వారానే ఉంది. సో ఇప్పుడు అంటే మనకి వాస్ట్ అయింది. రకరకాలుగా ఆన్లైన్ మార్కెట్ చేస్తున్నారు. కొంతమంది శారీస్ బిజినెస్ అని చేస్తున్నారు, కొంతమంది ఇలా రకరకాలుగా ఉంది. ఎర్నింగ్ ఆప్షన్స్ అనేవి పెరిగాయి. సో ఈ ఎర్నింగ్ ఆప్షన్స్లో కొన్ని మార్పులు చూడడానికి మార్చి నెల దానికి ఇప్పుడు పునాది అవుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే పునాది, పిల్లర్ ఉండాలి కదా. పిల్లర్ మార్చి నెల అవుతుంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన. 8th హౌస్ అంటేనే చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఇప్పుడు ఈ నెల వీళ్ళకి మార్చి నెల ట్రాన్స్ఫర్మేషన్స్ని ఇస్తుంది. ఏ విషయాల్లో? ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఆరోగ్య సమస్యలు వీళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఉంటే అవి కూడా కమ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా చక్కగా ఉన్నాయి. మరి ఇప్పుడు పిల్లలకి సంబంధించి, లేకపోతే మన ఉద్యోగాలు ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా బాగుండే అవకాశం ఉందా కర్కాటక లగ్నం? ఉంది చేంజెస్. అది ఇప్పుడు కొత్తగా చేయడం అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, అది చేంజ్ తెస్తుంది వాళ్ళ లైఫ్లో. ఇంకా అదృష్టం లక్కతోక తొక్కినట్లే. ఇప్పుడు స్టార్టింగ్లోనే కెరియర్ బాగా వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. కెరియర్ పట్ల వాళ్ళకి వచ్చే ఫస్ట్ ఇంప్రెషన్, అబ్బా ఇంత బాగా సంపాదించవచ్చు, ఇప్పటిదాకా అమ్మ నాన్న సంపాదించడం చూసి కష్టం అనుకున్నాము, ఇంత ఈజీగా ఉంటుందా అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి మొత్తం త్రూ అవుట్ ద కెరియర్ అది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఇది చాలా గ్రహ దేవతలు చాలా బలంగా ఉన్నాయి. సో ఇది వీళ్ళకి డెఫినెట్గా ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది, స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ఫార్చ్యూన్స్. మరి అమ్మ, ఇప్పుడు నార్మల్గా అదృష్టం ఉంది, ఆ అదృష్టాన్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవాలంటే రెమెడీస్ పాటించాలి. మరి వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలి? వీళ్ళు కూడా గోవిందుడు ఆరాధన చేస్తే చాలా మంచిది. గోవిందుడిని ఆరాధన, అలాగే మనకి లలిత సహస్రనామంలో నామాలు ఉంటాయి కదా. సృష్టికర్తి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి అని నామం ఉంటుంది. సో గోత్రి గోవింద రూపిణి అంటే గోవిందుడి రూపంలో అమ్మవారు మనకి పోషణ చేస్తుంది అని చెప్పి అర్థము. సృష్టికర్త బ్రహ్మ రూపంలో ఉండి సృష్టి రచన చేస్తుంది. స్థితికర్త గోవిందుడు కాబట్టి ఆయన రూపంలో ఉండి మనకి అన్ని లైవ్లీహుడ్ ఇస్తుంది అని చెప్పి, అందువల్ల గోవిందం పరమానందం అని అనుకుంటూ ఉంటే ఈ మంత్ చాలా మంచిది. అంటే ఏంటి గోవిందం పరమానందం అంటే, గోవింద నీ పేరు నేను తలుచుకోవడం వల్ల నాకు ఆనందంగా ఉంటుందయ్యా అంటే స్వామివారు మనకి నిజంగా ఆనందం ఏంటి లైఫ్లో అన్నది చూపిస్తారు. మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారు ఒక పాట పాడతారు, కృతులు, గోవిందం పరమానందం అని వస్తున్న పాట ఎంత బాగుంటుందో. ఇలా గోవిందం పరమానందం అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటారో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చార్మి. ఇది చేసి చూడండి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు గోవిందుడు బ్లెస్ చేయకపోతే ఖచ్చితంగా చేస్తాడు. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.